హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూపీలో మరో కొత్త తరహా జిహాద్ అనేది బయటికి వచ్చింది. దాని పేరు ఇప్పుడు జిమ్ జిహాద్గా చాలామంది పేర్కొంటూ ఉన్నారు. ఇది మీర్జాపూర్ లాంటి నగరంలో బయటపడింది. ఈ నగరంలో కొన్ని జిమ్లన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఏర్పడి ఈ జిమ్ ట్రైనర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా హిందూ మహిళలను ట్రాప్ చేస్తూ వాళ్ళను మతం మార్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తద్వారా వీళ్లకు విదేశాల నుంచి కోట్లాది రూపాయల డబ్బులు సైతం అందుతూ ఉన్నాయి అని యూపీ పోలీసులు తాజాగా గుర్తించారు. అయితే ఈ జిమ్ జిహాద్ అనేది ఏ విధంగా బయటపడింది అంటే, ఇద్దరు హిందూ మహిళలు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన కంప్లైంట్లను రైజ్ చేశారు. తమను పలానా వ్యక్తులు ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు, అంతేకాకుండా కొంతమంది హిందూ మహిళలను వీళ్ళు లైంగికంగా ఉపయోగించుకుని ఆ తర్వాత వాళ్లకు సంబంధించిన వీడియోలను తీస్తూ వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు. తద్వారా ఇప్పటి వరకు దాదాపు 50 మందికి పైగా హిందూ మహిళలు వీళ్ళ ట్రాప్లో చిక్కుకున్నారు. దీనిపై పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో ఇది కాస్త మరింత ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 5 జిమ్ల వరకు గుర్తించారు. ఈ 5 జిమ్లలోని ట్రైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇందులో ఏకంగా యూపీ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్న ఒక కానిస్టేబుల్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కానిస్టేబుల్ పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా అతని కాలిపై బుల్లెట్ కాల్చిన తర్వాత అతన్ని పట్టుకున్నారు. సో ప్రస్తుతానికైతే నిందితులందరినీ అరెస్ట్ చేసేశారు. అంతేకాకుండా వీళ్ళ సెల్ ఫోన్లను పరిశీలన చేస్తే ఇందులో హిందూ అమ్మాయిలకు సంబంధించి కొన్ని ఫోటోలను సైతం పోలీసులు గుర్తించారు అని ఇప్పటికే వీళ్ళు కీలక ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ జిమ్ జిహాద్ అనేది ఖచ్చితంగా జరిగింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు మనందరం హిందూ మహిళలు దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. నిజానికి మనం జిమ్ ట్రైనింగ్ లేదంటే జిమ్ సెంటర్లలో ప్రస్తుత కాలంలో ఇన్స్టా రీల్స్ను ఒక్కసారి స్క్రోలింగ్ చేస్తూ ఉంటే అమ్మాయిలు చాలా వరకు స్కిన్నీ ప్యాంట్లు అండ్ స్కిన్నీ డ్రెస్సులు అవన్నీ వేసుకుంటూ ఉంటారు కదా. వీటిని చూస్తూ ఉంటేనే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. చాలా మంది మహిళలు ఎక్కువగా ఓన్లీ ఫర్ ఉమెన్స్ జిమ్లకు మాత్రమే వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది మహిళలు అయితే ఈ ఉమెన్ అండ్ మెన్స్ జిమ్లకు వెళ్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ జిమ్ ట్రైనర్లు కూడా దీన్ని అవకాశంగా మలుచుకొని వాళ్ళను అదో రకంగా టచ్ చేయడం ఇలాంటివి సైతం జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు నిజంగా జిమ్ ట్రైనర్లు కొంతమంది వేరుగా ఉంటారు. వీళ్ళు జనరల్గా ట్రైనింగ్ను మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఈ మీర్జాపూర్లో జరిగిన ఘటనను చూసుకుంటే కొంతమంది కావాలంటే ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి ఈ జిమ్లు ఏవైతే సీజ్ చేశారో మొత్తంగా 5 జిమ్లను సీజ్ చేశారు. వీటిలోని ఎక్విప్మెంట్ను పోలీసులు పరిశీలన చేసిన తర్వాత కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే జనరల్గా నార్మల్ జిమ్లలో నార్మల్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ జిమ్లలో మాత్రం హై టెక్నాలజీతో సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సాధారణ జిమ్లకు వీటికి అసలు పొంతన లేకుండా ఉంది. సో నార్మల్గా వీళ్ళకు వచ్చే ఇన్కమ్తో పోల్చి చూస్తే ఇంత హై టెక్నాలజీ ఎక్విప్ చేసుకోవడం అనేది దాదాపు అసాధ్యం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు బయట నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి. తద్వారా వీళ్ళు ఇతరత్ర కార్యకలాపాలకు పని చేస్తూ ఉన్నారు అని కూడా వీళ్ళు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ 5 జిమ్ ట్రైనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొన్ని లగ్జరీ కార్లు సైతం ఉన్నాయి. తద్వారా వీళ్ళు ఖచ్చితంగా మహిళలను లవ్ జిహాద్ చేస్తూ ట్రాప్ చేస్తూ విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది అని తెలిసిన తర్వాత కూడా ఇప్పటికైనా మన హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ మీర్జాపూర్లో జరిగిన ఈ జిమ్ జిహాద్ అనే ఘటన భవిష్యత్తులో యావత్ దేశవ్యాప్తంగా పాకిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.